ఓ స్టార్ హీరో స్థాయిని బాక్సాఫీస్ నిర్ణయిస్తోంది. సినిమా హిట్ కొట్టాడు అనే దానితో పాటుగా ఎన్ని వందల కోట్లు రాబట్టాడు, దాని మీద నిర్మాతలు ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. దాదాపుగా నిర్మాతలంతా కూడా ఇలానే లెక్కలు వేస్తూ ఉంటారు. కానీ ఇలా లెక్కలు వేయకుండా ఎంత ఖర్చు చేసినా పర్లేదు, దానికి డబల్ వస్తుంది అనే ధీమా కలిగితే మాత్రం వారి వెనుక ప్రభాస్ ఉన్నట్టే. ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ను పెంచిన హీరో ప్రభాస్ వందలు కాదు వేల కోట్ల రికార్డ్స్ ను సైలెంట్ గా ఖాతాలో వేసుకుంటాడు. టాలీవుడ్ స్థాయిని ఆకాశానికి పైనే కూర్చోబెడతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఇక ప్రభాస్ బర్త్డే సందర్భంగా రీసెంట్ గా నటిస్తున్న రాజాసాబ్ సినిమా నుండి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. ఇది మరో మిర్చి అంటూ 2000 కోట్ల పోస్టర్, అది కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అంత కూల్ గా ఉంది అనుకునే టైంలో రచ్చ మొదలైంది. బాలీవుడ్ మార్కెట్ కి సైతం మెయిన్ పిల్లర్ అయ్యాడు. ఇదే అక్కడ ఖాన్లు కపూర్లు తట్టుకోలేకపోతున్నారేమో, అందుకే టాలీవుడ్ నుండి ఏ పాన్ ఇండియా సినిమా వచ్చినా కానీ ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఆ ట్రోల్స్ కి తగిన కౌంటర్స్ కూడా పడుతూనే ఉంటాయి. అది ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇప్పుడు మరోసారి వారి అసూయ బయటపడింది. రాజాసాబ్ మూవీలో రెబెల్ స్టార్ లుక్ మీద బురద చల్లుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రభాస్ లుక్ మార్చారంటూ, కల్కి సినిమాలో కాస్త బొద్దుగా ఉన్న ప్రభాస్ ఎంతలోనే అంత స్లిమ్ అయ్యాడా అంటూ కుళ్ళుతో కామెంట్స్ చేస్తున్నారు. నార్మల్ గా ప్రభాస్ అసలు కాంట్రవర్సీల జోలికి వెళ్ళాడు, అందుకే అందరి డార్లింగ్ అయ్యాడు. మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఇష్టపడే కటౌట్ అది. సో టాలీవుడ్ లో ప్రభాస్ ని నెగిటివ్ గా కామెంట్ చేసే సాహసం ఎవ్వరూ చేయరు. కాబట్టి ఇది ఖచ్చితంగా బాలీవుడ్ లో టాలీవుడ్ హీరోల ఎదుగుదలను ఓర్వలేని బ్యాచ్దే. మరి అభిమానులు ఊరికే ఊరుకుంటారా? ఆ కామెంట్స్ కు తగినట్లుగా రిప్లైస్ ఇస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో తెలియంది కాదు. బడా కటౌట్కే దుకాణాలు సర్దేస్తున్నాయి. అయినా సరే ఇలాంటి కామెంట్లు మాత్రం తగ్గడం లేదు. నిజానికి ప్రభాస్ ఈ సినిమా కోసం సన్నబడ్డాడు. కల్కి టైంలో కాస్త గ్యాప్ వచ్చిన సమయంలో జరిగిన మూవీ షూటింగ్ నుండి ఈ లుక్స్ ని రివీల్ చేశారు. సినిమాలో ప్రభాస్ 3 క్యారెక్టర్స్ లో కనిపించనున్నారట. సో దానికి తగ్గట్లుగానే లుక్స్ ని చేంజ్ చేస్తున్నారు, వస్తున్నారు. బహుశా దానిని ఏఐ ఎఫెక్ట్ అని భావిస్తున్నారు ట్రోలర్స్. ఏది ఏమైనా కూడా డార్లింగ్ రేంజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.